గత మే నెల 27వ తారీఖు నాడు మా శివంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని శభాష్పల్లి గ్రామం నుంచి రాజు అని చెప్పేసి ఒక వ్యక్తి తన కూతురు మమత మనవరాలు 2 సంవత్సరాల అమ్మాయి మిస్ అయిందని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మా ఎస్ఐ మధుకర్ రెడ్డి గారు కంప్లైంట్ ఏంటంటే మన మిస్సింగ్ కేసు కింద తల్లి కూతురు మిస్ అయినారని చెప్పేసి మిస్సింగ్ కేసు కింద నమోదు చేసుకొని దాంట్లో ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా మేము గత 3 నెలలు 4 నెలల నుంచి కూడా మేము కంటిన్యూస్గా దాంట్లో ఇన్వెస్టిగేషన్లో భాగంగా చూస్తున్నాము. అయితే మాకు లోకల్ విచారణ చేసిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే అదే గ్రామానికి చెందిన సయ్యద్ ఫయాజ్ అని చెప్పేసి ఒక 30 సంవత్సరాల యువకుడు ఆ అమ్మాయితోటి మమతతోటి లవ్ అఫైర్ అనేది కొనసాగిస్తున్నాడు. ఈ మమతకి పెళ్ళయింది. ఆమె సిద్దిపేట కమిషనరేట్ పరిధిలోని రాయపూర్లోని గ్రామానికి చెందిన వ్యక్తితోటి పెళ్ళయింది. 2 పిల్లలు, ఒక 5 సంవత్సరాల బాబు, తర్వాత 2 సంవత్సరాల అమ్మాయి ఉన్నట్లు. తర్వాత ఈయనతోటి ఉన్న సంబంధం వల్ల అంతకుముందు మార్చి నెలలో కూడా ఆ అమ్మాయి అక్కడ రాయపూర్ పోలీస్ స్టేషన్ పరిధి నుంచి మిస్సింగ్ కేసు ఒకటి నమోదైంది. తర్వాత వాళ్ళని ట్రేస్ చేసిన తర్వాత కూడా ఇదే అబ్బాయితో వెళ్ళినారు. తర్వాత ట్రేస్ చేసిన తర్వాత ఆ అమ్మాయిని పోలీసులు ఐడెంటిఫై చేసిన తర్వాత చెప్పేస్తే తర్వాత వదిలేయడం జరిగింది. తర్వాత తల్లిగారింటికి వచ్చిన తర్వాత ఈ అమ్మాయి కూతురుతోటి ఇతనితోటి వెళ్ళినట్లు మాకు పూర్తిగా బలమైన ఆధారాలు మాకు లభించినాయి. తర్వాత వాళ్ళ ఫోన్లు స్విచ్ ఆఫ్ ఉండడంతో మిగతా టెక్నికల్ ఎవిడెన్స్, మిగతా ఆధారాలతోటి మేము ప్రయత్నం కొనసాగిస్తున్న క్రమంలో మాకు కొన్ని సాంకేతిక ఆధారాలు ఏంటంటే అక్కడ వాళ్ళు నర్సరావుపేటలో, గుంటూరు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నర్సరావుపేటలో ఉంటున్నట్లు వాళ్ళ ఆచూకీ అనేది మాకు తెలవడంతో సిఐ రంగకృష్ణ ఆధ్వర్యంలో తర్వాత ఎస్ఐ గారు మధుకర్ రెడ్డి అనే టీము అక్కడికి పంపించడం జరిగింది. అక్కడ పంపించిన తర్వాత వాళ్ళను ట్రేస్ చేసినాము. ఇద్దరిని కూడా మేము అదుపులోకి తీసుకొని వాళ్ళని విచారించిన క్రమంలో వాళ్ళు గుంటూరులో ఇక్కడ నుంచి మిస్ అయిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు ఎలోప్ అయినారు. ఇక్కడ నుంచి ఎలోప్ అయ్యి అక్కడికి నర్సరావుపేటకి చేరుకొని అక్కడనే ఈ ఫయాజ్ ఒక టెంట్ హౌస్లో పని చేసుకుంటూ ఉన్నాడు. తర్వాత ఈమె కూడా ప్రైవేట్ ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటుంది. పాప ఉండింది. పాప ఎక్కడ ఉంది అని చెప్పేసి ఆ విషయాన్ని మేము వాళ్ళని క్వశ్చన్ చేస్తే వాళ్ళు పొందలేని సమాధానం చెప్పినారు. ఇనిషియల్గా వాళ్ళు ఏమన్నారు అంటే ఆ పాపకు ఫిట్స్ వచ్చినాయి. ఫిట్స్ వచ్చి రావడంతో బాగా సీరియస్ అయిపోయింది, జ్వరం వచ్చింది. ఆ క్రమంలో ఆ పాప చనిపోవడం జరిగింది. అక్కడనే బాడీని డిస్పోజ్ చేసినామని అన్నారు. కానీ మేము దాన్ని నమ్మశక్యంగా అనిపించలేదు, వాళ్ళ మాట తీరు, బాడీ లాంగ్వేజ్ను. దాంతో వాళ్ళను మేము శివంపేటకు తీసుకొచ్చిన తర్వాత విడివిడిగా సిఐ తర్వాత ఎస్ఐ గారి ఆధ్వర్యంలో వాళ్ళ టీమ్స్ అన్నీ కూడా విడివిడిగా వాళ్ళను మేమంటే సుదీర్ఘంగా విచారణ చేసి తర్వాత మా దగ్గర ఉన్న సాంకేతిక ఆధారాలతో సరిపోల్చుకోవడంతో ఆఖరికి వాళ్ళు లాస్ట్ వాళ్ళు కన్ఫెస్ అయినారు. ఏం చెప్పినారంటే దీంట్లో ఈ పాపని ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన తర్వాత గుంటూరులో నర్సరావుపేటలో ఉన్న దగ్గర ఏంటంటే ఆ పాప తరచుగా ఏడవడము, తర్వాత బయటికి వీళ్ళు వెళ్ళే క్రమంలో కూడా పాప అనేది ఒక ఇబ్బందికరంగా ఉంది. అంటే పాప ఒక అడ్డులాగా వాళ్ళకు తయారైపోయింది. ఈ అడ్డును తొలగించుకోవాలా, పాపతోటి ఒక న్యూసెన్స్ లాగా వాళ్ళు ఫీల్ అయిపోయినారు. దాంతో ఆ అమ్మాయిని ఎట్టి పరిస్థితుల్లో అడ్డు తొలగించుకుంటే అయిపోతుందని అనుకున్నారు. అయితే అడ్డు తొలగించుకోవాలని అనుకుంటే అక్కడ ఆ ఏరియాలో అడ్డు తీయాలి అనుకుంటే బాడీని డిస్పోజ్ చేయడం కానీ, తర్వాత తీసుకుంటే ఎవరికైనా అనుమానం వచ్చేసి తెలియని ప్రదేశం కాబట్టి ఇబ్బంది అవుతుందని చెప్పేసి తమకు తెలిసిన ప్రాంతం కాబట్టి తిరిగి వీళ్ళు జూన్ 4th నాడు ఒక పల్సర్ బైక్ను కూడా మిర్యాలగూడ ప్రాంతంలో ఈయన కొట్టేయడం జరిగింది. ఆ పల్సర్ బైక్ మీద శభాష్పల్లికి అందరూ రాత్రిపూట ఇక్కడికి వచ్చేసి పాపను వస్తున్న క్రమంలో శభాష్పల్లి ప్రాంతంలోనే పాపను బలంగా ఛాతి మీద కొట్టి ఆ తర్వాత గొంతును తర్వాత పిసికి చంపేయడంతా ఇద్దరు కలిసి చేయడం జరిగింది. చేసిన తర్వాత శభాష్పల్లి గ్రామంలో వ్యవసాయ పొలాల్లో ఒక కాలువ ఉంది. ఆ కాలువ పక్కన వాళ్ళు అక్కడ తీసుకొచ్చిన పొలాల్లో ఉన్న ఒక పార తీసుకొచ్చేసి తవ్వి అక్కడ అమ్మాయిని పూడ్ చేసినారు. ఒక స్కార్ఫ్లో కట్టేసి పూడ్ చేసి మళ్ళీ వెంటనే ఇక్కడ నుంచి వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోవడం జరిగింది. అదే రాత్రి ఆ వెళ్తున్న క్రమంలో కూడా 2-3 దొంగతనాలకు వీళ్ళకి ఏదైనా బైక్ అఫెన్సెస్కి ఇతను పార్టిసిపేట్ చేసినాడు. ఈయన బేసికల్గా ఏదైనా నేర చరిత్ర ఉంది. దాదాపు ఒక 19 కేసులు ఇతనికి అగెనెస్ట్గా ఉన్నాయి. ఈయన మీద శివంపేట పోలీస్ స్టేషన్లో కూడా ఒక హిస్టరీ షీట్ ఉంది. సో దురదృష్టం ఏంటి అంటే అంతకుముందు May 28 నాడు ఈ పాపది 2వ బర్త్డేని 2వ పుట్టినరోజుని నర్సరావుపేటలో ఇంట్లో వాళ్ళు ఉన్న ఏదైతే కిరాయి ఇంట్లో వీళ్ళు పెట్టేసి ఆ కేక్ కట్ చేయించడం జరిగింది. కానీ మళ్ళీ ఒక వారం తిరగకముందే అదే తల్లి
ప్రియుడితో కలిసి కూతుర్ని చంపడం నిజంగా చాలా దురదృష్టకరమైన విషయము. మరిన్ని న్యూస్ కోసం సోషల్ మీడియాని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయగలరు ప్లీజ్. మీ చండి శ్రీనివాస్ జర్నలిస్ట్.